సారీ చెప్పలేనా? ఐఎమ్ సారీ సరోజా. నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. వదినా, ఏ రిలేషన్లో అయితే ప్రేమ గౌరవం ఒకవైపే ఉంటాయో ఆ రిలేషన్ ఎక్కువ కాలం నిలబడదు. గుర్తుంచుకో. రా పిన్ని, రాక్క. బిడ్డ, మీ ఇంట్లోనే పాములున్నాయి, జాగ్రత్త. వెళ్ళొస్తాను బిడ్డ, జాగ్రత్త. వెళ్ళొస్తాను అర్జున్ బాబు. సరే అత్తయ్య. అమ్మా, నీ తెలివితేటల ముందు ఎవ్వరైనా బలదూరే. ఒక్క దెబ్బకి అంతా తలకిందులు చేసేసావు. కాకితో క్షమాపణ చెప్పించావు. అప్పుడే ఏమైంది రూపా? ఇంట్లో వాళ్ళందర్నీ ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. ఆ ఆస్తి మనకి దక్కేలా చేస్తాను. మీ అంత దుర్మార్గుల్ని నేనెక్కడ చూడలేదే. మనం ఉండడానికి నీడనిచ్చి వారితో సమానంగా అన్ని సదుపాయాలు ఇస్తున్న కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తారా? నేనే తప్పు చేయడం లేదండి. మీరు వాళ్ళు జాలిపడి విదిలించిన మెతుకుల గురించి ఆలోచిస్తున్నారు. నేను వాళ్ళ ఆస్తి మొత్తం కావాలనుకుంటున్నాను. మనం ఏం చెప్పినా నాన్నకు అర్థం కాదమ్మా. ఆయన చిన్న కూతురన్నా తన పేదరికమన్నా చాలా ఇష్టం. చూసావా పిల్లని ఎలా తయారు చేసావా? అది నీ కళ్ళతో ప్రపంచాన్ని చూస్తుందే. దుర్మార్గం తప్ప మరో మార్గం లేదనుకుంటుంది. మేము మా బతుకుల్ని బాగు చేసుకోవాలి అనుకుంటున్నాం, అంతేకాని ఏ దుర్మార్గం చేయడం లేదు. చేయడం లేదా? ఇప్పుడే కదే కాకి మీద నింద వేసి వాళ్ళందరినీ ఏడిపించింది. నిజం చెప్పు, ఇదంతా నువ్వు కావాలని చేసావు కదా? నేను పాలల్లో తేనె మాత్రమే కలిపానండి. ఆ తింగర్ది అది విషం అనుకుంటే నేనేం చేసేది? అంటే కావాలని ఆవిని ఇరికించావు అనమాట. నువ్వు ఆ కాకిని వెనకేసుకురాకు నాన్నా. ఆ మనిషి నన్నెంత అవమానించిందో తెలుసా? అవమానం చేయడం కాదే, నిన్ను సరిచేద్దామని చూసుంటుంది. నువ్వు పెద్ద మూర్ఖురాలని వాళ్ళకేం తెలుసు? తెలీదు కదా. వాళ్ళు కావాలనే మమ్మల్ని అవమానిస్తున్నారు. అందుకే దెబ్బకి దెబ్బ తీసాం. అంకిత దృష్టిలో వాళ్ళని శత్రువులు చేశాం. ఏం చేస్తారు ఇప్పుడు? ఏం చేస్తారు? ఏం చేస్తానా? పళ్ళు రాలగొడతాను.